అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా! సో, అమ్మవారికి ప్రత్యేకలైనటువంటి మన ఇంటి ఆడబిడ్డలు. ఒకప్పట్లో ఆడబిడ్డ పుట్టింది అంటే వడ్ల గింజేసి చంపేయండి. అసలు ఆడబిడ్డలు మా వల్ల కాదు. అసలు మేము సాకలేము. ఏడంటే ఆడ వేయటము ఇట్లంతా చేస్తా ఉన్నప్పుడు మన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ది బెస్ట్ స్కీమ్ అనమాట. మన ఇంటి మహాలక్ష్మి. ఆడపిల్లకి 21 సంవత్సరాలు వచ్చే లోపల మనం కనుక ఇలా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తే 70 lakhs రూపీస్ మన పాపకి మనము గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఒక 26 years అయ్యేటప్పటికి ఆ పాపకి ₹1,00,00,000 మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. దాని డీటెయిల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు త్వరగా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. లెంత్ అయితే పెంచను అనమాట. మన సబ్స్క్రైబర్స్ అంతా చెప్తున్నారు అన్నట్టు. దీని గురించి చెప్పే ముందు మన ఆశ ఇప్పుడే వెళ్ళి పిఎల్ఐ స్కీమ్ అయితే ఓపెన్ చేసేసిందంట. అదేనండి ఇన్సూరెన్స్ పిఎల్ఐ. సో తను చేయడంతో పాటుగా వాళ్ళ మదర్కి వాళ్ళ బ్రదర్కి కానీ చెప్పి చేయించనక్క మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ నాకు చాలా బాగుంది, బుక్ చూపించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారని అయితే చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. మీలాంటి వాళ్ళు వేసుకున్నారు అంటే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చి లెంత్ తగ్గించడానికి చూస్తాను అన్నాను కదా. ఈవేళ మన ఇంటి మహాలక్ష్ములకి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. సెకండ్ డే నేనైతే గుడికి వెళ్ళా, దీపం పెట్టేశాను. గాయత్రి మాతండోయ్ పిల్లల గురించి మన ఇంటి మహాలక్ష్మి. సో మన లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి చాలా హ్యాపీగా మనం పంపించాలా. అసలు మనకు కష్టం ఉండకూడదు, మన బిడ్డకి ఇబ్బంది ఉండకూడదు అనమాట. అందుకోసమని ఈ స్కీమ్ అయితే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేదో మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ అయితే అస్సలు అనుకోదు. 100 కాదు 1000% గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాను నేను. సో ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలా, అసలు ఏ స్కీము ఏంటి అనేది డీటెయిల్గా చెప్పేస్తాను. నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇవాళ మనం తీసుకునేటువంటి టాపిక్ మన ఆడపిల్లల కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంటే ఆమోదించినటువంటి స్కీమ్ అంటాను. నేనైతే ఫస్ట్ మా పాపకైతే వేసేసానమాట. అరౌండ్ నేను వేసి కూడా తెలియట్లేదు 7-8 years అయితే అయిపోయింది. సో అప్పట్లో నేను ఎలా వేశాను అంటే యాక్చువల్గా నేను అప్పుడు జాబ్ చేయాల, చదువుకుంటా ఉన్నా. పెళ్ళైనాక చదువుకున్నానండి నిజంగానే. పీజీ చేశాను నేను, ఎంఎస్సీ సైకాలజీ. చేసే టైంలో జాబ్ చేయలేదు కదా, ఖాళీగానే ఉన్నా. ఆ టైంలో ఈ స్కీమ్ గురించి చెప్పారనమాట. అది 2014 అనుకుంటా. మా పాపకి 4 years అప్పుడు. సో చెప్తేను నా దగ్గర డబ్బులు లేదు కదా అనేసి నేను ఆలోచించా, కానీ వేసుకోండి అని అయితే చెప్పారనమాట. అప్పుడు వచ్చి మా బ్రదరు మా పాపకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. ఎంత 2000 రూపీస్ డబ్బులు ఇచ్చారు. మళ్ళీ మా పాపకి గిఫ్ట్ వస్తే ఒక 3000 అమౌంట్ అయితే వచ్చింది. ఇప్పటిలాగా అప్పట్లో వచ్చి కంపల్సరీ 1000 వచ్చి మన ఓపెనింగ్కి కట్టాలన్నమాట. అదేనండి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. సో ఇది మాకు తెలుసులే అయితే అనుకోవచ్చు, కానీ నేను ఎలా వేసాను చెప్తాను నేనండి. సో ఆ 2000 రూపీస్ తీసుకెళ్ళి పాపకి 1000 రూపీస్ అకౌంట్ ఓపెన్ చేసినాక ఇంకొక 500 ఆడ వేసేసి ఇంకా 500తో నేను ఆర్డీ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఆర్డీ అనేది ఎట్టో ఒకటి చేసి మనం ఆర్డీ కట్టుకుందాము అనేసి అయితే ఒక ఆర్డీ వేశాను. ఇక సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అప్పట్లో 1000 రూపీస్తో ఓపెన్ చేయాలా, కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటువంటి రూల్స్ ఏంటంటే 250 రూపాయలు ఉంటే చాలు మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసి 70 లక్షలు ₹1,00,00,000 చెప్తున్నారు. అదే లెక్క అనుకోవచ్చా? నేను చెప్తానబ్బా, కొంచెం తొందరపడద్దు, తొందరగానే చెప్పేస్తాను. సో మనకి మన బిడ్డకి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా, 2 ఆడపిల్లలు ఉన్నా కూడా 100% గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేది. హయ్యర్ మోస్ట్ ఇంట్రెస్ట్ అండి. ఎక్కడ ఇంత ఇంట్రెస్ట్ అయితే ఇవ్వరనమాట. 8.4% ఈ యొక్క అకౌంట్లో జమ అవుతుంది. దాంట్లో కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. అది ఎలా అంటే 1 year మనము అసలు కట్టుకుంటూ వచ్చాము అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు. ఈ రెండింటిని కలిపేసి మళ్ళీ మొత్తానికి ఇంట్రెస్ట్ పెడతారనమాట. దీన్నే చక్రవడ్డీ బారు వడ్డీ అంటారు. సో ఈ స్కీమ్లో మనము కనుక ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఇన్వెస్ట్ కనుక చేయగలిగితే 15 years చేస్తే చాలండి. 15 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 1,50,000 కనుక చేస్తా పోతే నేను చెప్పినట్టు చక్రవడ్డీ బారు వడ్డీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో కలిపి మన బిడ్డకి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 10 years లోపల ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసినాక 15 years మాత్రమే మన అకౌంట్ మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు పాపకి 21 సంవత్సరాలు వచ్చిందనుకోండి, ఆ టైంలో మెచ్యూర్ అయ్యేటువంటి అమౌంట్ నేను చెప్పినటువంటి 70 lakhs అనమాట. ఆ మెచ్యూర్ అయిన అమౌంట్ మనం ఇంకొక 5 years ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. మనం కట్టినా కట్టకపోయినా ఆ 5 yearsకి ఈ చక్రవడ్డీ బార్ వడ్డీ వలన
₹1,00,00,000 మన బిడ్డ అకౌంట్లో అయితే ఉండిపోద్దనమాట. సో, మన బిడ్డ ఫ్యూచర్ అవసరాల కోసం హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇప్పుడు ఎవరినైనా ఫారెన్‌కెళ్ళి చదివించాలనుకుంటున్నారు, లేదా మంచిగా పెళ్లి చేయాలన్నా, ఇన్ కేస్ పెళ్లి చేసినా కూడా తన అమౌంట్‌ని అందులోనే పెట్టి వచ్చే ఇంట్రెస్ట్‌తో తను జాబ్ చేయకపోయినా కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా బతకచ్చండి. నేను ఇచ్చేటువంటి చిన్న చిన్న అంటే సేవింగ్స్ అని చెప్తాను. ఆడు ₹1,00,00,000 లక్షలు మాకు కుదరదులే, మేము 100, 200 కట్టడం గొప్ప అనుకుంటే ఎంత చెట్టుకి అంత గాలి. మనం సాధారణ మధ్య తరగతి వాళ్ళం, దిగువ మధ్య తరగతి వాళ్ళం, పూర్‌గని కావచ్చు, పెళ్ళప్పుడుకో లేదా చదువుకునే టయానికో మేము చదివించలేము ఆగిపోండి అని చాలామంది ఆడపిల్లలు చదవకుండా నిర్దాక్షిణ్యంగా ఆపేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్‌లో చాలా బాగా చదివే పిల్లల్ని కూడా. సో, అట్లాంటి వాళ్ళకి ఆ టైంలో ఈ యొక్క ఆర్థిక భరోసా ఉండింది అనుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు చదువుకునేదనుకో, పై చదువులకో, లేదంటే అంతెంత బంగారు కొనుక్కోవడానికి, ఈవెన్ పెళ్ళికైనా కూడా పనికొస్తుంది. ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకు అంటున్నానంటే, మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో దానికి తగ్గ వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అలా వస్తుందనమాట. హీనపక్షం మీరు 15 సంవత్సరాలకి 1,50,000 ఏశారు అనుకోండి, మీ బిడ్డ అకౌంట్‌లో దాపు ₹6,65,000 అంటే ఆల్మోస్ట్ అలా ₹7,00,000 అమౌంట్ అయితే ఉంటుందనమాట. సో, నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పాను. సంవత్సరానికి మీరు ఓవరాల్‌గా ఓ 10,000, 15,000 అట్ట యేసుకుంటా వచ్చినా 1,50,000 అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా 6,00,000 తక్కువ కాకుండా మన బిడ్డకైతే వస్తుందనమాట. మధ్యలో డ్రా చేసుకునేదానికైతే ఉండదు. ఇన్‌కేస్ ఏదన్నా పాపకి అయినా గూడా సో, మదర్ గార్డియన్‌గా ఉంటుంది కాబట్టి, సో, మదర్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. ఏదన్నా అయితే లేదు అంటే పాపకి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మనము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. తన ఎడ్యుకేషన్ కోసం గానీ, పెళ్లి కోసం గానీ పనికొస్తుంది. 21 ఇయర్స్‌కి కంప్లీట్‌గా అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. నా సజెషన్ ఏందంటే, మన ఆడబిడ్డలకి ఇలా మనం ఎంతో కొంత అంటే అంతెయ్యాలి, ఇంతెయ్యాలని కాదు. ఇందులో ఇంకొకటొచ్చి సిస్టమాటిక్‌గా నెల కట్టాలని లేదు. నెలకు 10 సార్లన్నా కట్టుకోవచ్చు, సంవత్సరానికి 10 సార్లు, 12 సార్లు కట్టుకోవచ్చు, లేదు ఒక్కసారైనా యేసి వదిలేయచ్చనమాట. కాకపోతే 2 ఏళ్ళకి కనీసం ఒక్కసారన్నా ఎయకపోతే హోల్డ్ చేస్తారు. మనం నామినల్ ఫైన్ కట్టేసి మళ్ళీ 3వ సంవత్సరం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. మన దగ్గర ఎంత డబ్బులుంటే అంత డబ్బులెత్తుకుపోయి వేస్తే దానికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ వచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్ అంటాను. మన బిడ్డల్ని మహారాణుల్లాగా, లక్ష్మీదేవుల్లాగా మనము వాళ్ళ ఫ్యూచర్‌కి మనకి ఏమైనా వాళ్ళ ఫ్యూచర్‌కి ఏ విధమైన డోకా లేకుండా వాళ్ళకి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈవేళే సుకన్య సమృద్ధి యోజన అకౌంటు ఆడపిల్లలు ఒక్కరు కాదు, ఇద్దరుండే ఆడపిల్లలు ఓపెన్ చేసుకోండి. వాళ్ళ మదర్ ఆధార్ కార్డు, పాప బర్త్ సర్టిఫికేటు, సో, మదర్ యొక్క ఐడెంటిటీ అంటే రేషన్ కార్డ్ లాంటిది ఏదైనా తీసుకెళ్ళి ఉంటే పాన్ కార్డ్ గాని సబ్మిట్ చేయమన్నారు. ఒక్క ₹250 ఉంటే వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చండి. పోస్ట్ ఆఫీస్‌లో అవైలబుల్ ఉంది. ఈవెన్ రూరల్ వాళ్ళైనా కూడా మీ దగ్గరకొచ్చే పోస్ట్ మ్యాన్ మీకు ఓపెన్ చేసేస్తాడు. ఈ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చారంటే చేసుకోవచ్చనమాట. మీరు అక్కడికి పోలేకపోయినా మీరు నెలకొకసారి ఒక 500, ₹1,000 లేదా ఒక 200 అయినా అకౌంట్‌లో ఏస్తారండి. మనకు తెలియకుండానే లక్షలు మన బిడ్డ చేతిలో వస్తాయండి. తన మెచ్యూరిటీ ఏజ్‌కి, తన పెళ్ళప్పటికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదంటాను. ఈ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియకుండా ఎంతమంది అకౌంట్స్ ఓపెన్ చేయట్లేదంటే నాకు చాలా బాధ అనిపించిందనమాట. అందుకోసమని నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. కానీ ఇంకొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము, మన వాళ్ళకి ఓపెన్ చేసుకోమని చెప్దామనే ఉద్దేశంతోనే ఇంకోసారి షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఇప్పటికి కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయకపోతే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెంటనే వెళ్ళి ఓపెన్ చేసేసుకోండి. చాలా ఈజీ. ఇంకొకటి నెల కట్టాలా, కంపల్సరీ కట్టాలని టెన్షన్ అయితే లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా వేయొచ్చనమాట. ప్రతి ఒక్కళ్ళు వేయొచ్చు. తల్లిదండ్రులు లేకపోతే తాతలు, వాళ్ళ గార్డియన్స్‌గా ఉండేవాళ్ళు ఎవ్వరైనా కూడా ఆడపిల్లకి భరోసా ఇచ్చి కనీసము నెలకు ₹100 వేసైనా కూడా అకౌంట్‌లో పెట్టండి. చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి స్కీమ్ అనమాట. ఇంకొకటి మనం డ్రా చేసుకునేటప్పుడు విత్‌డ్రా అప్పుడు ₹1 ట్యాక్స్ కట్టకుండా అమౌంట్ కూడా తీసుకోవచ్చనమాట. మన ఆడపిల్లల కోసం వేసినటువంటి ది బెస్ట్ స్కీమ్ గవర్నమెంట్ నుంచి ఉన్నది. సో, ఖచ్చితంగా వెంటనే ఓపెన్ చేసేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బై, సీ యూ, నమస్తే. వేరే పని చేస్తా, వీడియో తీశాను, డిస్టర్బెన్స్ ఉంటే సారీ. ఓకే, బై, సీ యూ.